రాజా, జనరల్ గా అత్తమామలకి అల్లుడంటే ఎందుకు అంత గౌరవం ఉంటది? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో భూకంపాన్ని వాడింటికి తీసుకెళ్తున్నాడు కదా అల్లుడు, అందుకనమాట. కన్నా అసలు ఇవాళ ఫంక్షన్ లో వంటలు అద్దరిపోయినాయి. వంటోడికి నా నంబర్ ఇచ్చొచ్చా. ఎందుకు రాజా? దగ్గరలో మనకేం ఫంక్షన్స్ లేవు కదా, ఎక్కడుండిద్దామని? మనకు వండటం కోసం కాదు, వాడు ఎక్కడ వండుతున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఫోన్ చేసి చెప్తే ఆ ఫంక్షన్కి వెళ్ళి తినేసి వద్దామని. అవ్వా ఛీ. రాజా, నీ ఫోన్ లో హాట్స్పాట్ ఎక్కడుంది? చూపిస్తా. పర్లేదు చెప్పు, నేను చూస్తాను. పైన ఇలాగా కిందకి ఒకసారి నోటిఫికేషన్ బార్ పైన ఏం కనిపిస్తుంది? పిట్ట కూడా కనిపిస్తుంది. పట్టుకొని ఎలా పడుతుంది? అమ్మా, ఏమైంది? నాగేశ్వరరావు చచ్చిపోయాడే. ఎందులోనే? ప్రేమాభిషేకం సినిమాలో తను ప్రేమించిన అమ్మాయి కోసం త్యాగం చేసి చచ్చిపోయాడే. అయ్యో, నాగేశ్వరరావు ఎంత మంచోడే. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th కాదు, 6th. కన్నా ఏం చేస్తున్నావు? నేను కోపంగా ఉన్నా, నాతో మాట్లాడకు. ఎందుకని? అదంతే, నేను కోపంగా ఉన్నా, నాతో మాట్లాడకు. ఏమైందో చెప్పు. ఏదైతే ఏమైంది, నన్ను మాత్రం కదిలించుకో. అరే ఏమైందో చెప్పమంటారా? మెంటలా నీకు? నన్ను మెంటల్ దాన్ని అంటావా? అందుకే కోపంగా ఉన్నా. ఇప్పుడంటే మెంటల్ దాని అన్నాను, ఇందాక ఎందుకు కోపంగా ఉన్నావు? ఇందాక రీజన్ కోసం ఎత్తుకుంటున్నాను, ఇప్పుడు రీజన్ దొరికింది. కన్నా ఇదేంటో చదువు తెలుగులో ఉంది. ఎదురింటి వాణి పక్కింటి రాణి నన్ను అస్సలు పనిచేసుకోనివ్వట్లేదు, నన్ను వేగనివ్వట్లేదు. కన్నా 1000 రూపాయలు ఉంటాయి. నా దగ్గర పైసా లేవు. అవునా? ఒకసారి ఇది విను. ఎదురింటి వాణి పక్కింటి రాణి నన్ను అస్సలు పనిచేసుకోనివ్వట్లేదు, నన్ను వేగనివ్వట్లేదు. మర్యాదగా 1000 రూపాయలు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి రాజా? రాణి గారు, నేను వీడియోలో చూసి నీకు చికెన్ చేయడం చెప్తాను, నువ్వు చేతు దాన్ని. సరేనా? ఆనియన్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అమ్మా, నువ్వు చెప్పిన అన్ని వేసాను కానీ పేస్ట్ ఎంత వేయాలో చెప్పలేదు. बबली तेरो मोबाइल वाबे तेरी इस्माइल చిటి నేను పూలు తీసుకుందామా వెళ్ళి? మినపగుళ్ళు లీటర్లో తీసుకురారే, కేజీల్లో తీసుకొస్తారే. పేస్ట్ తీసుకురా. అమ్మా, మొన్న నువ్వు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం ఉప్పు ఎక్కువైంది అన్నావు కదా, కారం ఉన్నది తీసుకున్నా. కారం ఉన్న పేస్టా? ఇప్పుడు మనకు ఒక 300 రూపాయలు కావాలనుకో. ఎందుకు? అబ్బా, ఎందుకో ఒక అందుకు 300 కావాలనుకో, ఏం చేస్తావు? అమ్మో, 10 కాదు, 20 కాదు, 30 కాదు, 300 రూపాయలే. అంత డబ్బు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? కన్నా నాకు ఎందుకు ఇవాళ బయటే ఉన్న తినాలనిపిస్తుంది. అయితే రామది, ఇంకా కూర్చో. రాజా, ఇంట్లో సామాన్లన్నీ అయిపోయాయి, వచ్చేటప్పుడు తీసుకురావా? అవునా? ఏమేం కావాలి? చాక్లెట్లు, లాలీపాప్లు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్. రాజా, ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పవా? సూపర్ ఉంది కన్నా. అదేంటి చూడకుండానే చెప్తావు? చూసినా అదే కదా చెప్పేది. మేడం, 3 రోజుల క్రితం పన్నీర్ తీసుకొస్తానని మా ఆవిడ మార్కెట్కి వెళ్ళిందండి, ఇంతవరకు రాలేదు. ఒకసారి చూస్తారా? దానికి ఇక్కడ దాకా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ఎందుకండి? స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటే అయిపోతుంది కదా. అవును కదా, ఇప్పుడే పెడతా.